నుంచి ఈ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మరి యొక్క పినమాక గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ఈ సంవత్సరంలో ఈ సేవలను ఏర్పాటు చేసుకొని స్థానికంగా ప్రభుత్వాన్ని లోపల అందించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి 4 దినముల కూటములలో మొదటి కూటముగా తండ్రి మేము ప్రారంభించుకోవడంలో ఉన్నట్టుగా తండ్రి సహాయం దయచేయండి. మీ యొక్క వాక్కులను మీ సేవల ద్వారా మాకు అందించండి. అన్ని విషయాల్లో ప్రభావ మీరే మహిమ పొందినట్టుగా సహాయం దయచేయండి. ఈ శబ్ద తరంగములను విద్యుత్ సరఫరాను వస్తున్న బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని దయచేయమని కోరుతున్నాము. మీ దేవుల కాపుదలను ప్రభుపై ప్రార్థించమని కోరుతున్నాము. ఆయన మీ ఆకర్షణ బిడ్డలందరినీ స్థలానికి నడిపించమని కోరుతున్నాను తండ్రి. అయ్యా, మీరే మాతో మాట్లాడండి. మీ సన్నిధిలో చేపడుతున్న ప్రార్థనలకు జవాబులు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క అంశమును ప్రభావ మీ చేతులను ముందుగానే అప్పగిస్తుండగా మీరే ముందుని నడిపించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు అయ్యా. మరి యొక్క గృహము చుట్టూ మీ కాపుదల దయచేయండి. వాతావరణాన్ని అదుపులో ఉంచండి. అడ్డు వేడి నుంచి తప్పించమని కాపాడమని వేడుకుంటున్నాను ఆయన. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ముందున్న కార్యక్రమాలన్నింటిలో తండ్రి మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మనుషుల మధ్యలో మనుషులుగా ప్రభు ఎంతమంది సమకూడినా ఆయన మీ ఆత్మ యొక్క సహాయాన్ని మేము కోరుకుంటున్నాము తండ్రి. కృప చూపించండి ఆయన. మీరే ఆలోచన చేత ఉపదేశించి నడిపించమని ప్రాధాన్యపడుతూ ఇక ముందు కార్యక్రమాలన్నింటినీ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఈరోజు 22వ తారీఖు బుధవారం ఇంతవరకు నీ లెక్కల కింద భద్రపరచడానికి ఈ యొక్క ఉదయకాలంలో మేమందరం ఎందు నిమిత్తం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కోడికి ఎందు నిమిత్తం ఏర్పాటు చేసి ఉన్నాము. నేను బాహాటంగా తెలిసిన విషయం ప్రభావ నేను వందనాలు ప్రభావ. అయ్యా, ఈ యొక్క కోడికని ఏర్పాటు చేసి ఉన్నాం ప్రభావ. నువ్వే మా అందరం తోడు నేడుగా ఉండి సహాయం చేయమని అనుకుంటున్నాం. దీనుడుగా దరిద్రుడుగా నీ బాధ సన్నిధిలో పోదాడమన్నాడు. సహాయం చేయ ప్రభావ. నీ కృప దయచేయ్యా. నీ ప్రాంతం దయచేయమని అనుకుంటున్నాం ప్రభావ. నీకు వందనాలు ప్రభావ. దూర ప్రాంతం నుంచి ప్రభావ మంచి పాటలతో మర్యాదగా చెప్పడానికి మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని దాసుల ద్వారా బయలుపరచమని లోతైన సత్యాలు లోతైన మర్మాలు అయ్యా మాకు బయలుపరిచయ్యా. అయ్యా, అగాధ జలాల్లో దాగి ఉన్న ఆడిముత్యాలను వెతికి బయటకు తీసిన విధంగా ప్రభుత్వ దాసుల ద్వారా బయలు గ్రంథంలో దాగి ఉన్న మర్మాలను మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. బయలుపరిచి ప్రభు ఆ వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా మేము నడిచేటువంటి దాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం. ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 ఫలింపు చేయమని వేడుకుంటున్నాం. నువ్వే మా అందరం తోడు నేడుగా ఉండి సహాయం చేయ ప్రభు. అయ్యా, నీ సేవకులను అందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభు. అయ్యా, సంఘం జనజన్మం ఫలభరితంగా ఉండే విధానం కలుగు చేయమని వేడుకుంటున్నాం. దేవాన్ని వందనాలు. నీ దాసులు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. దేవుని గారు ప్రభు మరి అనారోగ్యంతో ఉంటున్నాడు అయ్యా, మాట్లాడలేదు ప్రభు. ఆ బిడ్డను స్వస్థపరిచి లేవనెడుకుని సేవలను విరివిగా వాడుకోమని వేడుకున్నాం. దేవాన్ని వందనాలు. ఇక్కడ చేసిన సేవలందరూ కూడా ఆశీర్వదించమని వేడుకున్నాం. పేరు పేరును ఆశీర్వదించమని వేడుకున్నాం. దేవాన్ని వందనాలు. ఈ యొక్క కోడిక ప్రభు దిగ్విజయంగా మేమందరం సరిపోవడానికి సహాయం చేయండి. పాటల్లో మంచి అయ్యా స్వరాలు దయచేయమని వేడుకుంటున్నాం. మా మా రక్షకుడు మా మోచకుడు నజరేయుడైన పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా ప్రేమమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా రక్షక, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ఆయన, మాకిచ్చిన రక్షణ బట్టి నాయన దేవాలయం సృష్టిస్తూ మహిమపరుచుకునే మా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని ఎంత అధికంగా ప్రేమించుకున్నామంటే ఆ ప్రేమను మేము కొలవలేము, శ్లాఘించలేము. దేవా, అంత గొప్ప ప్రేమతో మమ్మల్ని నాయన నువ్వు ఏర్పరుచుకుని ఉన్నావు అన్నది మా కోసం నాయన ఈ భూలోకంలో వచ్చి
రక్తము కాచి ప్రాణమును ఖైదముగా ఇచ్చి మేము చేసిన పాపాల నిమిత్తము నాయన మమ్మల్ని శుద్ధీకరణ చేసి నాయన నువ్వు ఆ శిలువ కార్యములు మరణించి తిరిగి వేశావు నాయన. అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా గొప్ప దేవా, అట్టి దేవుడిపైన అట్టి రక్షకుడిపైన నిన్ను ప్రకటించడానికి నిన్ను సేవించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువా, ఈ పెనమాక సంఘమును మీరు ఆశీర్వదించి దీవించారు, అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఎంతో మంది బిడ్డలను ఆయన నిన్ను తెలుసుకొని నీవు రక్షణగా అంగీకరించి దేవా నువ్వు చేసిన మేలును బట్టి నేను శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అట్టి భాగ్యం ఈ సావాసానికి సంఘానికి ఇచ్చింది. ప్రియులు నాయన, వాక్యమును బలపడడానికి ఇంకా నేను తెలుసుకున్నట్లుగా నాయన ఈ సువార్త కూడికలు ఏర్పాటు చేసుకుని ఉన్నాను నాయన. ఈరోజు రేపు నాయన ఈ కూడికలను మీరు దీవించండి, ఆశీర్వదించమని మేము తెలుసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువా, మరి నాయన ఇక్కడ నుండి నీ వాక్య పరిచయం చేసి నీ బిడ్డలను మీ ఆత్మతో నింపమని మిమ్మల్ని వేడుకొలుస్తున్నాము. ఆ బిడ్డలను మీరు మరుగుపరచమని మిమ్మల్ని వేడుకొలుస్తున్నాము. మీ వాక్యమే వినపడే విధముగా, మీ వాక్యమే గ్రహించే విధముగా నాయన ఈ మీటింగ్స్ను మీరు ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకొలుస్తున్నాము. రావలసిన బిడ్డలను క్షేమముగా త్వరగా ఈ మందిరం ఆవరణలోకి తీసుకురామని వేడుకొలుస్తున్నాము. వినే ప్రతి బిడ్డకు మంచి వినికిడి శక్తిని దయచేయమని వేడుకొలుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఎండ ఏడికి అధికంగా ఉన్నది, మీరు కృప చూపించండి, సహాయం చేయండి, వాతావరణాన్ని నెమ్మదిపరచండి, సరళమైన వాతావరణం దయచేయమని మిమ్మల్ని వేడుకొలుస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువా, నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ వాక్య కోరికలను మరి నాయన ఈరోజు రేపు మీరే ఉండి మహిమ గంట పొందమని నాయన మమ్మల్ని అందరినీ నీ బలమైన రెక్కల కింద నుంచి కాపాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.